औज़ु बिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। वलइन मुत्तुम औ कुतिलतुम ला इलल्लाहि तुहशरून फबिमा रहमतिम मिनल्लाहि लिंत लहुम वलौ कुन्त फज़्ज़न गलीज़ल क़ल्बि लन्फ़ज़्ज़ू मिन हौलिका फ़अफ़ू अन्हुम वस्तग़फ़िर लहुम वशाविरहुम फ़िल अम्रि फ़इज़ा ज़मत फ़तवक्कल अलल्लाह इन्नल्लाह युहिब्बुल मुतवक्किलीन। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. సర్వలోక ప్రభు అందరి జీవితాలలో శుభాలను, శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మనందరి సృష్టికర్త, మనందరి ప్రభువు, మనందరి కోసం పంపినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 159వ వాక్యం యొక్క అరబీ మూలంను వినడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి. సృష్టి ప్రభు వల్ల ఈ విధంగా తెలియజేస్తున్నాడు: ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ యొక్క అనంత కరుణ వలనే నీవు వారి పట్ల మృదు స్వభావుడవు అయ్యావు. నీవే గనక కర్కసుడవు, కఠిన హృదయుడవు అయినట్లయితే వారందరూ నీ చుట్టుపక్కల నుండి దూరంగా పోయేవారు. వారి తప్పులను మన్నించు, వారిని క్షమించు అని అల్లాహ్ను ప్రార్థించు. ధర్మానికి సంబంధించిన పనిలో వారిని కూడా సంప్రదించు. అయితే ఒక నిర్ణయాన్ని తీసుకుని దాన్ని అమలుపరచడానికి సంకల్పించినప్పుడు కేవలము ఆ సృష్టి ప్రభు అల్లాహ్ మీదే భారం వేయి. తనను నమ్ముకుని పనిచేసేవారంటే ఆయనకు ఎంతో ఇష్టము. సోదరులారా, సృష్టి ప్రభు మరి నేను అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది, మానవాళికి తన మార్గదర్శకత్వాన్ని ప్రతి కాలంలో కూడా ఆయన ప్రసాదించాడు. ఎందుకంటే ఆయన మన అందరి తండ్రి అయినటువంటి, మానవాళికి తండ్రి అయినటువంటి ఆదం, మొట్టమొదటి మానవులైనటువంటి ఆదం అలైహిస్సలాం, దైవం ఆయనపై శాంతిని కురిపించుగాక, ఆయనకు ఒక వాగ్దానాన్ని చేయడం జరిగింది. ఎప్పుడైతే మరి ఆయన స్వర్గం నుండి తొలగింపబడి భూమి మీదకు వచ్చినప్పుడు ఏ విధంగా జీవితం గడపాలో తెలియనటువంటి పరిస్థితుల్లో దైవం ఆయనకి ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. అదేమిటంటే, ఫఇమ్మా యాతి అన్నకుం మిన్నీ ఫమన్ తబియ హుదాయ ఫలా ఖౌఫున్ అలైహిం వలా హుమ్ యహ్జనూన్. దీని అర్థం ఏమిటంటే, ఓ ఆదం, నా తరపు నుండి నీ వద్దకు మార్గదర్శకత్వాన్ని నేను ఇస్తాను. మరి ఆ మార్గదర్శకత్వాన్ని నువ్వు అనుసరించినప్పుడు నీకు ఏ విధమైనటువంటి భయము, ఏ విధమైనటువంటి దుఃఖము కలుగదు. నువ్వు కోల్పోయినటువంటి స్వర్గాన్ని తిరిగి నీకు ప్రసాదిస్తాను. అయితే పరిమిత కాలం వరకు నీవు ఇక్కడే జీవితం గడపవలసి ఉంటుంది. ఇక్కడే నువ్వు మరణిస్తావు, తిరిగి లేపబడతావు. మరి నేను చెప్పిన ప్రకారం నువ్వు జీవితం గడిపినట్లయితే మరి నీవు ఏ స్థానమైతే కోల్పోయావో స్వర్గంలో, ఆ స్థానాన్ని తిరిగి నీకు ప్రసాదిస్తాను అని ఒక వాగ్దానం చేయడం జరిగింది. కాబట్టి మానవాళికి చేసినటువంటి ఆ వాగ్దానం కారణంగా సోదరులారా, దైవము తన మార్గదర్శకత్వాన్ని, దైవ మార్గదర్శకత్వం అంటే అర్థం ఏమిటంటే సోదరులారా, మన జీవితం ఏ విధంగా గడపాలి, మన వ్యవహారాలు ఏ విధంగా ఉండాలి, మన ఆరాధనలు కానివ్వండి, వ్యక్తిగత వ్యవహారాలు కానివ్వండి, ఇంకా సామాజిక వ్యవహారాలు, ఇవి అన్నీ కూడా ఏ విధంగా ఉండాలో నిర్దేశించేదే మార్గదర్శకత్వం, దైవ మార్గదర్శకత్వం అన్నమాట. కాబట్టి ఇక్కడ దైవము పుట్టించేసి మనను ఇష్టం వచ్చినట్లు జీవితం గడపడానికి ఎంత మాత్రం కూడా ఆయన వదిలిపెట్టలేదు. సోదరులారా, మనిషి ఈ రోజున ఏం భావిస్తున్నాడు అంటే, నేను మరి ఇష్టమైనట్లుగా జీవితం గడిపే హక్కును కలిగి ఉన్నాను అని భావిస్తున్నాడు. కానీ సోదరులారా, ఆ విధంగా అతను జీవితం గడిపినట్లయితే
తాత్కాలికమైనటువంటి 4 రోజుల ప్రాపంచిక సుఖాలను అతను అనుభవించవచ్చేమో కానీ మరణం తర్వాత లభించే ఎదురయ్యే ఆ మరణానంతర జీవితంలో మాత్రం అతను మరి వైఫల్యాన్ని చెందుతాడు. మరి ఎవరైతే లేదు నేను ఇక్కడ స్వతంత్రుని కాదు, దైవం చేత మరి నేను పుట్టించబడ్డాను, ఆయన మాట ప్రకారం నేను జీవితం గడపాలి అన్న దైవభీతిని ఎవరైతే కలిగి ఉంటాడో అతను తన జీవితాన్ని తన ప్రభువు ఏదైతే నిర్దేశించాడో అది చేయడానికి ప్రయత్నం చేస్తాడో మరి మరణానంతర జీవితంలో అతను సాఫల్యాన్ని పొందుతాడు. సోదరులారా, ఇక్కడ దైవము తన మార్గదర్శకత్వాన్ని మరి ప్రతి జాతిలోనూ పంపించాడు. ప్రతి మరి ఆ కాలంలో కూడా ఆయన తన మార్గదర్శకత్వాన్ని ఇచ్చాడు. ఈ మార్గదర్శకత్వము మరి ఆయన తన ప్రవక్తల ద్వారా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ పైనుండి ఆయన ఏ దైవదూతను మరి అవతరింపజేసి ఆ దూత ద్వారా మార్గదర్శకత్వాన్ని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ప్రజలు ఏమంటారంటే అవునండి ఆయన దూత కాబట్టి ఆయనకు అది సాధ్యమయ్యింది, మేము మనుషులము, మాకు ఏ విధంగా దేవుని మార్గదర్శకత్వం అనుసరించడానికి మరి మాకు శక్తి ఉంటుంది అని సాకులు చెప్పే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మనిషి రకరకాలైనటువంటి సాకులు చెప్తుంటాడు. ఏమయ్యా దైవాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఒక్క పూట ఆరాధన గృహానికి రా, మస్జిద్కు రా అంటే రకరకాల సాకులు చెప్తుంటాడు. తెల్లవారుజామున నేనేమి లెగ్గలనండి, నాకు అర్ధరాత్రి అయిపోతుంది పడుకోవడానికి, నాకు నిద్ర సరిపోవడం లేదంటాడు. కొన్ని మధ్యాహ్నం రావయ్యా అంటే మధ్యాహ్నం మరి చాలా బిజీ అయినటువంటి సమయం అండి, కస్టమర్లు అందరూ అప్పుడే వస్తారు అంటారు. అతను ఒకవేళ బిజినెస్ పర్సన్ అయితే, అదే అతను ఏదైనా ఒక జాబును కానీ లేకపోతే ఉద్యోగాన్ని చేస్తున్నాడు అనుకోండి, మా బాస్ ఒప్పుకోడండి అటు సమయంలో రావడానికి అంటాడు. వాస్తవానికి అది అతనికి భోజన సమయం, లంచ్ టైం అతను చేయగలడు కానీ చేయడు. ఈ విధంగా ప్రతి వ్యవహారంలో కూడా సాకులు వెతుకుతూ ఉంటాడు. కానీ సోదరులారా, సృష్టి ప్రభు మనిషిని మరి అతన్ని సరైన విధంగా నడిపించడం కోసము మానవాళిలోనే ఒక ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి నైతిక బద్ధత గల వ్యక్తులను తన ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు. ప్రవక్తలు మనలాంటి బలహీనమైనటువంటి ఈ విధంగా అనైతికమైనటువంటి మనస్సు గలవారు ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. దేవుని చేత నియుక్తులయ్యారు అంటే మానవాళిలోనే ద బెస్ట్ పర్సన్స్ను దైవం ఎన్నుకుంటాడు. మరి ఆ విధంగా దైవం ఎన్నుకున్నటువంటి ప్రవక్తలందరూ కూడా మహాపవిత్రులు, మరి ఎంతో పరిశుద్ధులు సోదరులారా. మానవాళికి మార్గాన్ని వాళ్ళు చూపించడానికి దైవం చేత నియుక్తులైన వారు. మరి ఆయన ఒక వ్యక్తిని తన ప్రవక్తగా ఎన్నుకున్నాడు అంటే మరి ఎంతో ఉన్నతమైనటువంటి క్యారెక్టర్ గల వారిని తన ప్రవక్తలుగా ఎన్నుకుంటాడు సోదరులారా. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే చాలామంది దైవ ప్రవక్తలను చాలా హీనంగా భావిస్తుంటారు, అత్యంత నీచంగా వాళ్ళని చిత్రీకరించుకుంటుంటారు సోదరులారా. ఆ ప్రవక్త ఆ పాపం చేశాడు, ఈ ప్రవక్త ఈ పాపం చేశాడు అని మరి రకరకాలైనటువంటి అపోహలు ఊహలు కల్పించుకుని దేవుని యొక్క ఆగ్రహాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు సోదరులారా. ఆ విధమైనటువంటి పని ఎంత మాత్రం కూడా చేయకూడదు. సృష్టి ప్రభువు అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో తెలియజేస్తున్నాడు, లా నుఫర్రికు బైన అహదిం మిన్హుం, మీరు నేను పంపినటువంటి ఏ ప్రవక్త పట్ల కూడా భేదభావాన్ని చూపించకండి. ఆయన గొప్పవాడు, ఈయన తక్కువవాడు, ఆయన అది చేశాడు, ఈయన ఇది చేశాడు అని ఎంత మాత్రం కూడా మీరు భేదభావాన్ని చూపించకండి అని సృష్టి ప్రభు ఆజ్ఞిస్తున్నాడు. ప్రవక్తలందరూ కూడా దేవుని తరపు నుండి వచ్చిన పరిశుద్ధులు. వాళ్ళ అందరినీ మనం గౌరవించాలి, ప్రేమించాలి, ఆదరించాలి, అనుసరించాలి. ఎందుకంటే వారు ఆ సృష్టి ప్రభు అల్లాహను గురించి మరి మనకు తెలియజేశారు. ఆ సృష్టి ప్రభు సర్వేశ్వరుని గురించి మనకు వాళ్ళు ఏ విధంగా ఆరాధించాలో తెలిపారు. ఆ సృష్టి ప్రభు యెహోవాను గురించి వారు మనకు తెలియజేశారు, నీవు ఈ విధంగా ఆయనను ఆరాధించాలి అని. కాబట్టి మనందరి మంచి కోసము వారు ప్రభవింపజేయబడ్డారు, మన అందరి బాగు కోసం వారు తప్పించారు. కాబట్టి వాళ్ళను మనం ఎంతో గౌరవించాలి, ఎంతో ప్రేమించాలి సోదరులారా. ఈ విధంగా ఈ ప్రవక్తల పరంపరలో అనేక మంది వచ్చారు. అబ్రహాము ప్రవక్త వచ్చారు, మోషే ప్రవక్త వచ్చారు, క్రీస్తు యేసు వచ్చారు, చివరిగా మరి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి అదే కోవలో మానవాళి కోసం రావడం జరిగింది సోదరులారా. మరి ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క ఒక గుణాన్ని గురించి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, ఓ ప్రవక్త, మీరు దేవుని కారుణ్యం వలనే మృదు స్వభావుడవు అయ్యారు.
ఒకవేళ మీరు కర్కసులు కఠిన హృదయులు అయినట్లయితే వీరు అందరూ కూడా నీ చుట్టుపక్కల నుండి వెళ్ళిపోయేవారు అని ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క ఒక ఉత్తమమైనటువంటి గుణాల గురించి సృష్టి ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సోదరులారా, మరి నేను అనేక సందర్భాల్లో సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తున్నాను, ప్రవక్త ముహమ్మద్ వారు మానవాళి కోసం వచ్చినటువంటి ప్రవక్త. ఒక జాతి కోసమో లేకపోతే ఒక ప్రాంతం కోసమో ఆయన ప్రభవింపజేయబడలేదు. సర్వమానవాళి కోసము ఆయనను దైవం తన ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆయన తర్వాత మరొక ప్రవక్త వచ్చే అవకాశం లేదు కాబట్టి, ఆయన దేవుని అంతిమ ప్రవక్త కాబట్టి మరి ఆయన మానవాళి కోసము రావడం జరిగింది. అంతిమ దేవగ్రంథం ఖురాన్లో సందర్భంలో చెప్తున్నాడు, వమా అర్సల్నాక లిన్నాసి కాఫతం బషీరం వ నజీరా వలాకిన్ అక్సరన్నాసి లా యఅలమూన్. ఓ ప్రవక్త, నేను మిమ్మల్ని సర్వమానవాళి కోసము శుభవార్తను ఇచ్చేవానిగా, హెచ్చరిక చేసేవానిగా పంపించాను. మరి చాలామంది మానవులు, చాలామంది ప్రజలు దీనిని గురించి తెలుసుకోరు అని దైవం తెలియజేయడం జరిగింది. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ వారు మానవాళి కోసము, మీకోసము, నా కోసము, కేవలం ముస్లింల ప్రవక్త కాదు సోదరులారా, ముస్లింల కోసం వచ్చినటువంటి ప్రవక్త కాదు, హైందవుల కోసము, క్రైస్తవుల కోసము, సిక్కులు, పార్సీలు, జైనులు, ఏ ధర్మాల్ని అవలంబించేవారు మన ప్రపంచంలో ప్రస్తుతం ఉన్నారో వారి అందరి కోసం వచ్చినటువంటి ప్రవక్త ఆయన. ఎందుకంటే దైవము ముస్లింలకు ఒక దైవము, క్రైస్తవులకు ఒక దైవము, హిందువులకు ఒక దైవం ఉండడు సోదరులారా. మానవాళికి దైవం ఒక్కడే ఉంటాడు. ఎందుకంటే మానవాళి అందరినీ పుట్టించిన సృష్టికర్త ఒక్కడే కాబట్టి ఆయన పంపినటువంటి ప్రవక్త కూడా మరి మానవాళి కోసం వచ్చినటువంటి ప్రవక్త, మానవాళి ప్రభువుని గురించి తెలియజెప్పడం కోసం వచ్చినటువంటి ప్రవక్త. ముస్లింల దేవుని గురించో లేకపోతే మరొక ధర్మం వారి దేవుని గురించి ఆయన చెప్పడానికి రాలేదు. మానవాళి ప్రభువు గురించి ఆయన చెప్పడానికి వచ్చారు. మానవాళి యొక్క సృష్టికర్తను గురించి ఆయన చెప్పడానికి వచ్చారు సోదరులారా. మరి నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వము మక్కా నగరంలో ఆయన జన్మించడం జరిగింది సోదరులారా. మరి 40 సంవత్సరాల పాటు అతి సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపిన తర్వాత అందరి మనసులో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని దైవం ఆయనకు ప్రసాదించాడు. మరి 40వ సంవత్సరంలో ఆయన తన ప్రవక్తగా ఎన్నుకొని ఆయన వద్దకు మరి దైవ సందేశాన్ని ఆయన పంపించడం ప్రారంభించాడు సోదరులారా, ఒక దూత ద్వారా. 40 సంవత్సరాల కాలంలో ఆయనకు లభించినటువంటి ఆ ప్రవక్త పదవి, ఆ ఖురాన్ యొక్క అవతరణ అప్పటి నుండి నిరాటంకంగా నిరంతరంగా 23 సంవత్సరాల పాటు కొనసాగింది. 23 సంవత్సరాల పాటు అంతిమ దైవగ్రంథం ఖురాను కొద్ది కొద్దిగా దైవము ఆయన హృదయ ఫలకం మీద అవతరింపజేశాడు సోదరులారా. ఇంతకీ ప్రవక్త ముహమ్మద్ వారు చేసినటువంటి పని ఏమిటి, ఆయన మానవాళికి ఏమి చేశారు అన్న ప్రశ్న వస్తే సోదరులారా, ఆయన ఒక మహా విప్లవాన్ని కేవలము 23 సంవత్సరాలలో సాధించి చూపించారు. ఎందుకంటే మనం చూస్తుంటాము, తత్వవేత్తలను బోధించే వాళ్ళను మనం చూస్తుంటాము, బోధనల వరకు మాత్రమే పరిమితం అవుతుంది. వాస్తవిక జీవితంలో వాళ్ళ యొక్క నిజమైనటువంటి జీవితంలో ఆ ఆచరణ మనకు ఎంత మాత్రం కూడా కనపడదు. కానీ సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ వారు ఏదైతే బోధించారో అదే ఆయన చేశారు, ఏదైతే చేశారో అదే ఆయన బోధించారు. అది ఆయన గొప్పతనం. అందుకనే మరి మైకేల్ హెచ్ హార్ట్ అనే ఒక వ్యక్తి ఒక గ్రంథాన్ని రచించాడు. అదేమిటంటే, ఆయన క్రైస్తవ వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన ఒక గ్రంథాన్ని రచించాడు. అదేమిటంటే, ఇప్పటి వరకు ప్రపంచం మీద ప్రభావాన్ని చూపించినటువంటి 100 మంది వ్యక్తుల జాబితా అని, ద గ్రేటెస్ట్ 100 అని ఒక గ్రంథాన్ని రచించాడు. అత్యంత ఆశ్చర్యకరంగా మొట్టమొదటి స్థానాన్ని ఆయన ప్రవక్త ముహమ్మద్ వారికి ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఆయన క్రైస్తవ మతం అవలంబీకుడు అయినప్పటికీ కూడా ఆయన మొట్టమొదటి స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ వారికి ఇచ్చి ఒక మాట అంటాడు. అదేమిటంటే, మరి ఇంతవరకు ప్రపంచంపై ఎక్కువగా ప్రభావాన్ని చూపించినటువంటి వ్యక్తుల జాబితాలో మొట్టమొదటి స్థానాన్ని నేను ప్రవక్త ముహమ్మద్ వారికి ఎందుకు ఇచ్చాను అంటే, ఆయన ఒక్కడు మాత్రమే ఆధ్యాత్మికంగా మరియు వ్యక్తిగత జీవితంలో సాఫల్యాన్ని సాధించినటువంటి వ్యక్తి అని. ఆయన ఆధ్యాత్మిక బోధనలు మాత్రమే చేసి ఊరుకోలేదు సోదరులారా, ఆ బోధనలు మరి మన జీవితంలో ఏ విధంగా అనుసరించాలో ఆయన మరి మానవాళికి ఒక నమూనాగా, ఒక మాదిరిగా ఆయన చూపించడం జరిగింది.
మరి మన గృహస్థు జీవితం ఏ విధంగా ఉండాలి, ఆర్థిక వ్యవహారాలు ఏ విధంగా ఉండాలి, మరి ఆరాధనలు ఏ విధంగా ఉండాలి, సమాజంతో మన బాధ్యతలు ఏ విధంగా ఉండాలి, ఇత్యాది విషయాలన్నీ కూడా ఆయన స్వయంగా ఆచరించి మరి ప్రజలందరికీ ఒక నమూనాగా ఆయన చూపించడం జరిగింది సోదరులారా. సరే, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము సోదరులారా. మరి సంవత్సరాలు ఈ విధంగా అత్యంత వేగంగా గడిచిపోతున్నాయి. మళ్ళా పరీక్షల సీజన్ వచ్చేసింది. పిల్లలందరికీ కూడా పరీక్షలు నేటితోటి ప్రారంభమవుతున్నాయి. ముందు ఇంటర్మీడియట్, ఆ తర్వాత 10th క్లాస్. ఈ విధంగా సోదరులారా, మరి సోదరిములారా, బిడ్డలు ఎంతో కష్టపడి చదివినది కేవలం 3 గంటల్లో వారి యొక్క ఫలితాన్ని నిర్దేశించే సమయము మరి మొదలైపోయింది. మరి నేను మన అందరి సృష్టి ప్రభువును, మనందరి దైవాన్ని అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను. మరి మన పిల్లలందరికీ కూడా సరైనటువంటి సమయంలో ఆ సమాధానాన్ని కూడా జ్ఞాపకం వచ్చేలాగా, వాళ్ళ మనస్సులు ప్రశాంతంగా ఉండేలాగా, ప్రశాంతంగా పరీక్షలన్నీ కూడా అతి చక్కగా వ్రాసేలాగా, మరి ఏ ఆశలైతే తల్లిదండ్రులు వారి పట్ల మరి కలిగి ఉన్నారో ఆ ఆశలన్నింటినీ కూడా వారు తీర్చే విధంగా మరి కష్టపడి మరి చక్కగా పరీక్షలు రాయాలని దైవం అందరికీ కూడా మన మనస్సులో శాంతిని ప్రసాదించాలని, చక్కటి జ్ఞానాన్ని వారందరికీ కూడా ప్రసాదించాలని నేను వేడుకుంటూ, వారందరి జీవితాలను మంచిగా తీర్చిదిద్ది ఉన్నతమైనటువంటి పౌరులుగా, మరి నైతికబద్ధమైనటువంటి బిడ్డలుగా వారు మరి జీవితం గడిపే విధంగా దైవం వాళ్ళందరికీ కూడా మరి జ్ఞానాన్ని బోధించాలని, జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా అల్లాహ్ను ప్రార్థిస్తూ, దైవాన్ని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.